డియర్ ఫ్రెండ్స్, మీరు ధ్యాన మార్గంలోకి ప్రవేశించాక మీకు ఎక్కువగా వినిపించే పదం చైతన్యం. దీనిని కాన్షియస్నెస్ అని కూడా అంటాము. మీ ఆధ్యాత్మికత మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు దీని గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ఈ చైతన్యము అనేది భగవంతుని ద్వారా సృష్టించబడిన ఒక కాంతి. ఈ కాంతి ద్వారానే ఈ సృష్టి ఆరంభమైంది. ఈ విశ్వాలు, నక్షత్రాలు, గ్రహాలు, వాటిల్లోని సమస్త జీవరాశి ఈ కాంతి నుంచే ఉద్భవించాయి. సమస్త చైతన్య పరిణామం ఈ కాంతి ద్వారానే జరుగుతోంది. గడచిన లక్షల కోట్ల సంవత్సరాల కాలంలో ఈ కాంతి అనంతమైన పరిధులుగా రూపాంతరం చెందింది. దీని ఫలితంగా అనంతమైన జ్ఞానాన్ని తనలో పొందుపరుచుకుని ఉంది. ఈ సృష్టిలోని ఏ జీవరాశి అయినా ఈ జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని కలిగి ఉంది. అయితే ఈ చైతన్యంలోని జ్ఞానాన్నే సదా స్వీకరిస్తూ క్రమంగా ఉన్నతమైన జీవితాన్ని అన్ని జీవరాశులు పొందవచ్చు. దీనిని పరిణామక్రమము అంటాం. ఈ పరిణామక్రమంలో ఎవరైనా ఎంత ముందుకైనా వెళ్ళవచ్చు. ఈ చైతన్యంలో ఉన్న జ్ఞానాన్ని స్వీకరిస్తూ అవగాహన పెంచుకుంటూ ఉన్నతమైన అనుభవాలను పొందుతూ ఉన్నతమైన పరిధుల్లోకి చేరుకుంటూ జీవితంలో శాంతి, ప్రేమలను అనుభూతి చెందుతూ ఆనందకరమైన జీవితాన్ని పొందటమే ఇక్కడ సమస్త జీవరాశి యొక్క లక్ష్యంగా ఉంది. అయితే ఇది ఇలా జరగాలంటే మాత్రం మీకు ఎరుక అనేది చాలా అవసరమవుతుంది. ఈ గ్రహం అతి తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండటం వల్ల ఇక్కడ మాయ అనేది అధికంగా ఉంది. దీని వలన ఇక్కడ జీవరాశి తమ ఎరుకను తాము కోల్పోతూనే ఉంటారు. ప్రతి క్షణం నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ మాయ నుండి విడివడి తిరిగి మీ ఎరుకను పునఃప్రాప్తించుకోవడానికే ఇక్కడ ధ్యానము అనేది మీకు నేర్పించబడుతుంది. ఈ ధ్యానము అనేది మిమ్మల్ని ఈ మాయ నుంచి దూరం చేసి మీ ఎరుకను తిరిగి ప్రాప్తించుకునేలా చేస్తుంది. ఈ ఎరుక వలన మీరు మీ చైతన్యంలోని జ్ఞానాన్ని క్రమంగా తెలుసుకుంటూ ఉంటారు. మీ జీవితంలో దానిని ఆచరిస్తారు. ఈ క్రమంలో మీ అవగాహన పెరుగుతుంది. ఈ అవగాహనే మిమ్మల్ని మరింత ఉన్నత పరిధుల జ్ఞానాన్ని పొందేలా ప్రేరణ కలిగిస్తుంది. ఈ దశలో మీ జీవితం మరింత సునాయాసంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే మీ జీవన విధానం కూడా మారుతుంది. మీలోని చైతన్యమే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది.